Husnabad again, Telangana is the fastest mover city. Husnabad, Telangana. A big hand for Telangana, please. Finally, Husnabad again, Telangana is the fastest mover city. Husnabad, Telangana. A big hand for Telangana, please. Finally, Husnabad again, Telangana is the fastest mover city. Husnabad, Telangana. A big hand for Telangana, please. Finally, Husnabad again, Telangana is the fastest mover city. Husnabad, Telangana. A big hand for Telangana, please. మరి మన హుస్నాబాద్ స్వచ్ఛ పట్టణంలో స్వచ్ఛ పట్టణంగా స్వచ్ఛ తెలంగాణలో స్వచ్ఛ భారతదేశంలో స్వచ్ఛ తెలంగాణలో స్వచ్ఛ హుస్నాబాద్గా నిలబెట్టుకునేందుకు మనందరికీ సలహా ప్రకారం ఈరోజు ప్లాస్టిక్ రహిత పండుగల కార్యక్రమం చేసుకునేందుకు మేమందరము కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది సార్. ప్లాస్టిక్ మరి గవర్నమెంట్ కూడా ప్లాస్టిక్ రహితంగా మన పర్యావరణాన్ని రక్షించుకునేందుకు అనేక చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా మేము ఈ ఈవెంట్ ప్లాస్టిక్ రహితంగా చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మరి మనం వచ్చినప్పటి నుంచి కూడా భోజనం మరి అరిటాకులో భోజనం చేయాలని కూడా ఈరోజు ఒక నిర్ణయం మనతోటి పర్యావరణాన్ని రక్షించుకోవడంలో మన వంతు బాధ్యతగా మన హుస్నాబాద్ మరి మున్సిపల్ నుంచే మనం చేయాల్సింది కాబట్టి టైం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సింది. నాతోటి కౌన్సిలర్లు, కౌన్సిల్ సభ్యులు, అలాగే కమిషనర్ గారు ప్రధానంగా పట్టణాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు ప్రతిరోజు అహర్హం కృషి చేస్తున్నటువంటి మా పారిశుద్ధ్య సైనికులు, అలాగే మున్సిపల్ సిబ్బంది పెద్దలందరికీ కూడా నమస్కారం. గత 7 సంవత్సరాల క్రితం దేశంలో స్వచ్ఛ పట్టణాలు దేశం యొక్క స్థితిగతులను మార్చేందుకు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గౌరవ స్వతంత్రానికి అయితే సంపాదించినటువంటి గౌరవ పెద్దలు జాతిపిత మహాత్మా గాంధీ యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లి ఈ దేశాన్ని స్వచ్ఛ దేశంగా మలిచేందుకు కృషి చేస్తున్నటువంటి కృషిలో భాగంగా పట్టణాల మధ్య పోటీని ఏర్పరిచారు. పట్టణాల మధ్య పోటీ ఉన్నప్పుడు మాత్రమే పాలకులు అవార్డులతో సత్కరించినప్పుడు మాత్రమే వాళ్ళు ముందుకు వస్తారనేటువంటి అభిప్రాయంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మనకు గత సంవత్సరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా గుర్తింపునిచ్చి అవార్డు ఇవ్వడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ఈ అవార్డు రావడం హుస్నాబాద్ పట్టణానికి గర్వకారణం. ఈ సందర్భంలో మా పాలకవర్గం ఉండడం చాలా సంతోషం. ఈ సందర్భంగా సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే రాబోయే సంవత్సరాలలో కూడా మనం ఇప్పటి వరకు 5 శాతం ఇండోర్ పట్టణం ప్రథమ స్థానాన్ని సాధిస్తూ ఉంది మధ్యప్రదేశ్లో ఇండోర్ పట్టణం. అలాగే ఈ సంవత్సరం అయితే మనకు వచ్చిన అవార్డు రాబోయే సంవత్సరానికి కూడా మనం ముందు అందరం కలిసినట్టుగా కృషి చేసినట్టయితే అవార్డు వస్తే మన పట్టణం యొక్క విలువ దేశవ్యాప్తంగా తెలుస్తుంది. దేశంలోనే హుస్నాబాద్ ఫాస్టెస్ట్ మూవర్ సిటీ అని అన్నప్పుడు చాలా గర్వకారణంగా హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ అనిపించింది. అలాగే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రేమ రూపంలో వాట్సాప్ రూపంలో చూపించారు. ఈ గర్వకారణం. ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినటువంటి చైర్పర్సన్ గారికి ధన్యవాదాలు. అభివృద్ధి అవ్వడానికి
చాలా కారణాలు ఉన్నాయి. చుట్టుపక్కల ఊర్ల నుండి వచ్చి మున్సిపల్ రావడానికే మన పోతారం కానీ గౌరవల్లి రిజర్వ్ అట్లా మన హుస్నాబాద్ వచ్చి కొత్త ఇల్లు కట్టుకొని ఫాస్ట్గా అవార్డు రావడం చాలా సంతోషం. మేమందరం మమ్మల్ని అందరినీ ఢిల్లీ పంపించి అవార్డు తీసుకోవడం చాలా సంతోషం సార్. ఇంకా మీ మీద బాధ్యతలు ఎక్కువ వచ్చినాయి సార్. కేంద్ర ప్రభుత్వం నుండి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ బడ్జెట్ వస్తే ఇంకా హుస్నాబాద్ అభివృద్ధి అవ్వాలని ఇంకా కోరుకుంటున్నా సార్. మీరు బడ్జెట్ ఇవ్వడమే మా హుస్నాబాద్కు చాలా సంతోషం సార్. చాలా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మార్నింగ్ కానీ 4K వాళ్ళు వచ్చి చెత్త తీయడం కానీ వాటికు పరిశుభ్రంగా శుభ్రతగా ఉంచడం చాలా సంతోషం అమ్మా. మీరు మబ్బులా వచ్చి చేయడం చలికాలమైనా కరోనా టైంలో కానీ ఎవరు కానీ ఏ టైంలో కానీ మీరు మన హుస్నాబాద్ చాలా చక్కగా ఇంకా ఉండాలని మాకు సహకరించాలని మీరు ఇంకా ఎన్నో విషయాలలో కానీ సహకరించాలని కోరుకుంటూ సార్ మీరు బడ్జెట్ ఎంత బడ్జెట్ అయితే ఇంకా అభివృద్ధి అవుతుంది సార్. చుట్టుపక్కల వెంచర్లు అవుతున్నాయి. ఆ వెంచర్లతోనే ఇంకా మనము హుస్నాబాద్ మున్సిపల్ ఎదుగు ఇంకా ఎక్కువ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరంలో కూడా ఇప్పుడు సీనన్న అన్నట్టు ఇండియా స్టేడియంలో 5 సార్లు అవార్డు వచ్చింది. మనము మా టైంలో అవార్డు రావడం చాలా సంతోషం. నెక్స్ట్ కూడా మీకు అవార్డు రావాలని కోరుకుంటూ ప్లాస్టిక్ నిషేధం మీద కూడా మున్సిపల్ కమిషనర్గా 4 వారాలు 1 నెల మీరు అంగడి చూసుకోండి. దానిలో కవర్ అనేది నిషేధం అయ్యేటట్టు చూడాలని ప్రతి వారం నాడు మన మున్సిపల్ సిబ్బందిని 4 పెట్టి ప్రతి అంగడిని చూసుకోండి సార్. చూసుకుంటే మన ప్లాస్టిక్ కవర్ అనేది నిషేధం అవుతుంది. మళ్ళీ మొన్న మీరు మన హుస్నాబాద్ వర్తక దుకాణాలను పిలిచి మీరు కూడా మాట్లాడడం జరిగింది. అది కూడా మనము రోజుకు 2 మున్సిపల్ సిబ్బంది వాటి మన మెయిన్ రోడ్డు షాపులలో చూస్తే ప్లాస్టిక్ నిషేధం అనేది తెలుస్తుంది. మంచి వెనుకట మొక్కల సంచులు కానీ గోడ సంచులు వచ్చేది. ఇప్పుడు అట్లాంటి సంచులు కావాలి, అట్లాంటి కవర్ కావాలని, అట్లాంటి కవర్ లేకుండా నిషేధం కావాలని మేము కూడా మా కమిషనర్ సార్ కానీ చైర్పర్సన్ కానీ వీళ్ళను ఎప్పటికప్పటికి హుస్నాబాద్ల వర్తకమాన ఏ షాపులు కానీ వీళ్ళను చూసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. గౌరవనీయులు జెడ్పీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాయన్న గారు ఇప్పుడే వేదికకు వచ్చారు. మన హుస్నాబాద్ ఎమ్మెల్యే గారు సతీష్ కుమార్ గారికి మరియు రాజిరెడ్డి వైస్ చైర్మన్ రాజిరెడ్డి అన్న గారికి మరియు మన మున్సిపల్ చైర్మన్ అకుల రైతా వెంకన్న గారు అలాగే వైస్ చైర్మన్ అనిత గారు మరియు కమిషనర్ గారికి నా తోటి కౌన్సిలర్లకు కోఆప్షన్లకు మరియు వేదిక మీద ఉన్న అధికారులందరికీ వేదిక ముందున్న పెద్దలకు మరియు మున్సిపల్ కార్మికులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు స్వచ్ఛ సంరక్షణ వాడడం వచ్చిందంటే ప్రతిరోజు పొద్దున లేచిన నుండి ఎంతో మంది మనం కార్మికులకు ఎన్నో పనులు చెప్తాం. వాళ్ళు ఇక్కడ నుండి ఒకరికి బడ్జెట్ కావాలనుకో కౌన్సిలర్ చెప్తారు. అన్నిటికీ ఓర్చుకొని అన్ని ఎవరు ఏం చెప్పినా ఓపికతో పనిచేసుకుంటూ వీరి పక్కనే ఈరోజు మన సర్వదర్శన అవార్డు వచ్చిందని నేను భావిస్తున్నాను. అలాగే ఈరోజు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలా కష్టపడి అవార్డు తీసుకొచ్చేయడానికి హుస్నాబాద్ అభివృద్ధి చెందడానికి అందరూ సహకరిస్తారని కోరుకుంటూ మా వంతు సహకారం కూడా ఉంటుందని నేను తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. జై హింద్. గౌరవ ఎమ్మెల్యే గారు ఉత్తర సతీష్ కుమార్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ అలాగే సిద్దిపేట జిల్లా వైస్ చైర్మన్ గారు రాజిరెడ్డి గారికి అలాగే మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రైతా వెంకన్న గారికి అలాగే మన వైస్ చైర్పర్సన్ గారు ఐరేణి అంటక్క గారికి నా తోటి కౌన్సిలర్లకు అలాగే అందరి పెద్దలకు నాయకులకు కోఆప్షన్లకు ముఖ్యంగా ప్రతి ఒక్క పారిశుద్ధ కార్మికులకు నా ఆత్మీయులందరికీ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. హుస్నాబాద్ పట్టణంలో ఇంత మంచిగా అభివృద్ధి చెంది మనకు ఫాస్టెస్ట్ మూవర్ సిటీగా అవార్డు వచ్చిందంటే మీ అందరి శ్రమనే. మనందరం కూడా కష్టపడుతూనే ఇలాంటి అవార్డు రావడం జరిగింది. ముఖ్యంగా కరోనా సమయంలో మీరంతా కూడా కలిసికట్టుగా హుస్నాబాద్ పట్టణ ప్రజలకు మంచి సేవా కార్యక్రమం లెక్క ప్రతి ఒక్కరు కూడా సహకరించి అందరూ కూడా ఇబ్బంది పడకుండా ఒకటి మాత్రం చాలా గుర్తుకున్నది నాకు. కరోనా సమయంలో
కొంతమంది ఉష్ణపడంలో చనిపోవడం జరిగింది. దహన సంస్కారాలకు ఎవ్వరు కూడా సహకరించలేదు. కాకపోతే మన యొక్క మున్సిపల్ సిబ్బంది పని పట్టుకొని ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టుకొని వాళ్ళు దహన సంస్కారాలు చేశారు. దానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి హుస్నాబాద్కు మరింత పేరు తేవాలని, మంచి అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతే ఖచ్చితంగా మనకు పరిష్కారం అవుతాయి. ఇంకోటి ఏంటంటే కార్మికులకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాస్తవమే. అవి మీరు చెప్పలేకపోతున్నారు. వాస్తవానికి కొందరు కార్మికులు చనిపోతా వాళ్ళకు డబ్బులు వస్తలేవు. మీరు ఇన్సూరెన్స్ కట్టు కావట్లేదు బ్యాంకులలో, అదొక సమస్య నా దృష్టికి వచ్చింది. అది త్వరలోనే గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని సాల్వ్ చేయడానికి ఖచ్చితంగా పరిష్కరిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆజాత శత్రువు అన్నదాత మన గౌరవ శాసనసభ్యులు కొడతల సతీష్ కుమార్ గారికి, అలాగే మా ప్రథమ పౌరురాలు ఆకుల రైతా వెంకన్న గారికి, మన వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజన్న గారికి, కమిషనర్ గారికి, గౌరవ కౌన్సిలర్లు సోదర సోదరీమణులకి, కోఆప్షన్ మెంబర్స్కి, అలాగే పత్రికా మిత్రులకు ముందున్న మీ అందరికీ కూడా నేను శిరస్సు నుంచి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకు ఈరోజు ఈ అవార్డు వచ్చిందంటే దానిలో సింహభాగం ముందున్న మీ అందరికీ. ఉదయం 5 గంటలకు మీ దినచర్య స్టార్ట్ అయిందంటే పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రధాన పాత్ర మన పారిశుద్ధ కార్మికులది. నిజంగా ఈ అవార్డు అందరి సమిష్టి విజయంతో వచ్చినా కూడా ఎక్కువ పాత్ర మీకే. అలాగే ఈ మధ్య మనం ప్లాస్టిక్ నిషేధంపై కూడా అవగాహన ర్యాలీ మన మున్సిపల్ సిబ్బంది అందరం కలిసి పెద్ద ఎత్తున తీసాం. ఎప్పుడు కానీ పొడిమి తల్లిని ప్రకృతిని కాపాడినప్పుడే పర్యావరణం రక్షించుకోవడం సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికోసం మన వంతు బాధ్యతగా కృషి చేయాలి. అంతేకాకుండా మనకున్న ఇబ్బందులు అని అందరూ పర్సనల్గా ఎవరికి వాళ్ళు చెప్తున్నారు. సార్ మాకైతే ఇబ్బందులు ఇటున్నా అటు చూస్తే మాకు సార్ కనబడతారు కాబట్టి మాకు ఇబ్బంది అనేది లేదు సార్, ఏదైనా సార్ ఉన్నారు అనే ఒక ధైర్యం. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున హాజరై మీకు సన్మానం చేయడం, సహపంక్తి భోజనాలు పెట్టడం మాకు నిజంగా గర్వంగా ఉంది. ఈ అవార్డు రావడం, మనం కేంద్ర స్థాయిలో మనకు ఒక గుర్తింపు రావడం అనేది ఒక అదృష్టం. ముఖ్యంగా హుస్నాబాద్ పట్టణ చరిత్రలో గ్రామ పంచాయతీ నుండి ఇప్పటి వరకు చూస్తే సార్ ఎప్పుడు ఒక లేడీ సర్పంచ్గా కానీ అది లేదు. ఈసారి ఒక ప్రథమ పౌరురాలిగా ఆకుల రైతా వెంకన్న గారు, ద్వితీయ పౌరురాలిగా నేను ఒక ఆడపిల్లగా ఎన్నికైన తర్వాత ఈ అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణ ప్రజలకు కూడా సవినయంగా వినమ్రంగా ఒక్కటే మేము నేర్చుకునేది, మేము చేసే కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అయితేనే మా కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. కాబట్టి అందరూ మమ్మల్ని ఆదరించండి. మేము చేసే ప్రోగ్రామ్స్లో మీరు మా వెనుకుండి ప్రోత్సహిస్తేనే మేము ఉత్సాహంగా పనిచేస్తాం. తప్పకుండా ఈ ప్లాస్టిక్ విషయంపై కూడా మనం విజయం సాధిస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు సతీష్ బాబు గారు, వైస్ చైర్మన్ అంకక్క గారు, వేదిక మీద ఉన్న గౌరవ కౌన్సిలర్లందరికీ, కోఆప్షన్ మెంబర్లందరికీ, ఈ కార్యక్రమాన్ని ఎవరినైతే మనకు స్వచ్ఛ సర్వేక్షణలో అవార్డు వచ్చినటువంటి మీ అందరినీ గుర్తించినందుకు ముందుగా పాలకవర్గాన్ని మిమ్మల్ని గుర్తించినందుకు పాలకవర్గాన్ని అభినందిస్తూ మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కొత్త పాలకవర్గం వచ్చినాక నేను ఒక బాధ అనుభవిస్తాను. ఏం అనుభవిస్తానంటే, నేను 3 వార్డుల మధ్యలో ఉంటాను. సరోజన, మరి మా రమ, వెనుక ఆకులంకర. ఈ 3 వార్డులలో 3 ఆటోలు వచ్చి ఆడనే ఉంటాయి. నేను శ్రీనివాసరెడ్డి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాడు కదా, ఏదన్నా సాయంత్రం కూడా అందుబాటులో ఉంటాడని నేను ఆడుంటే పొద్దున 5 కార్మికులందరికీ ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు చెప్తాను. ముఖ్యంగా ఇంకొకటి కూడా మా యువ కౌన్సిలర్ చెప్పినట్టు, కరోనా టైంలో సొంత బంధువులు కూడా దగ్గర రాకండి. సొంత బంధువులు అంటే తన బొమ్మనపల్లి షౌకారి హాస్పిటల్ ముందర
ఇంజెక్షన్ ఇవ్వడానికి వచ్చి ఆడనే చనిపోతే అసలు వాళ్ళ కొడుకులు కూడా దగ్గర రాని సందర్భం సార్. అటువంటి టైంలో చైర్మన్ గారు కార్మికులను పిలవంగానే ఇమీడియట్లీ వాళ్ళు మేమున్నామని ముందుగా వచ్చి వారు గమన సంస్కారం చేయడం అదొక గొప్ప విషయం. ఆ కార్యక్రమంలో మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు కోరుకుంటాను. ఈ మొన్న అవార్డు వచ్చినప్పుడు మా చైర్మన్ గారు పాలకవర్గం అంతా ఢిల్లీలో పురపాలక మంత్రి గారిని, సార్ మాకు అవార్డు వచ్చింది, నిధులు కంపల్సరీ మాకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అంటే, తప్పకుండా మీ సతీష్ అన్నతో కలిసి నేను శాంక్షన్ చేస్తా అని చెప్పడం జరిగింది. దానికి కూడా మా ఎమ్మెల్యే గారికి ఒక్కసారి గుర్తు చేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా ఈ పట్టణానికి పెద్ద ఎత్తున నిధులు తేవాలని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సార్ సతీష్ కుమార్ సార్ గౌరవనీయ పెద్దలు శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. అందరినీ గౌరవ కౌన్సిలర్లను కోఆప్షన్లను కూడా అందరం కూర్చొని చర్చించుకుందాం. మరి పట్టణాభివృద్ధిని ఇంకా వేగవంతం చేసుకునేందుకు అదేవిధంగా ఇప్పుడు గవర్నీయులు పెద్దలు మరి మున్సిపల్ చైర్మన్ రవితర్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ అంతక్ గారికి, వేదికను గెలిచిన అందరు కౌన్సిలర్స్కి, దాంతోపాటు నాతో పాటు చేసిన జిల్లా వైస్ చైర్మన్ రాజారెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన పారిశుద్ధ కార్మికులకు అందరికీ కూడా, మున్సిపాలిటీ కార్మికులకు అందరికీ కూడా, అదేవిధంగా కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, వారి బృందం, వారితో పాటు పనిచేస్తున్న మున్సిపల్ సిబ్బందికి, ఇక్కడ విచ్చేసిన ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం. నేను ఎక్కడికైనా పోయేది ఉంటే నేను ఒకటే చెప్తాను, మా దగ్గర అందరూ కూడా మా ఆడబిడ్డలే ఉన్నారు. మా ఆడబిడ్డలు చిన్న ఆడబిడ్డలు కాదు, అందరూ కూడా రాణి రుద్రమదేవి అని చెప్తాను. ఎందుకంటే మీరు ఒకసారి చూసుకోండి, మహిళ కోయల ఎంపీ గారు మహిళ, అక్కనపేట ఎంపీ గారు మహిళ, చిగురుమావిడ ఎంపీ గారు మహిళ, ఒక చదువుకుందాం అందరూ రుద్రమదేవిలా కాదు, మన కదా. ఈ రుద్రమదేవి చేతిలో పోయిన తర్వాత పని అవుతుందా కదా, ఖచ్చితంగా పని అవుతుంది, అంతేనా కదా. సో అట్లా ఆ విధంగా ఇవాళ నిజంగా నాకు చాలా గర్వకారంగా ఉన్నది, సంతోషంగా పడుతున్నాను. ఎందుకంటే ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీ అనేది సర్వేక్షన్లో కూడా హుస్నాబాద్ రావడం అనేది చాలా గొప్ప విషయం. భారతదేశంలో కూడా నెంబర్ 1 స్థాయికి హుస్నాబాద్ పట్టణం అని కూడా ఉంటుంది. అటువంటి హుస్నాబాద్ ఇలా భారతదేశంలో కూడా నెంబర్ 1 స్థాయికి పోయిందంటే ఇది ఆర్థిక కార్మికులు ఉన్నది, ఇక్కడ కౌన్సిలర్స్ ఉన్నది, పట్టణ వాసులు ఉన్నది, ప్రెస్ మిత్రులు ఉన్నది, మీడియా మిత్రులు ఉన్నది. ప్రతి ఒక్కరు ఎవరైతే హుస్నాబాద్లో కూడా నివసిస్తున్నారో, ఎవరైతే ప్రతి ఒక్కరి బాధ్యత ఇవాళ తీసుకొస్తానికి వాళ్ళు చేసిండ్రు. అందరు కూడా ఎమ్మెల్యేగా, హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇలా హుస్నాబాద్ మొదటి స్థానంలో పడ్డందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. అందరూ కూడా కంగ్రాచులేషన్స్. అయితే ఇక్కడితో అయిపోలేదు, నేను మీకు 2-3 విషయాలు చెప్పాలి. పోయినసారి నన్ను పట్టణం పెంచాలి, పక్కపంటున్న గ్రామాలు కలపాలి అని చెప్పి నాకు చాలామంది కూడా చెప్పడం జరిగింది. కానీ నేను ఒకటే ఆలోచించిన, ఏం ఆలోచించానంటే ఉన్న పట్టణం అభివృద్ధి అయితేనే పెంచుతాను, లేకపోతే పెంచాను. అన్ని సీసీ రోడ్లు కావాలి, డ్రైనేజీలు కావాలి, మంచిగా పారిశుద్ధ్యం మంచిగా ఉండాలి, వాటర్ కనెక్టివిటీ రావాలి. ఇవన్నీ వస్తేనే మనం పెంచుతాం. బట్టిగా ఏదో పేరుకే ఊరంతా పెంచుకొని మళ్ళీ ఏం లేదు అని ఎందుకు అనిపించుకోవాలి అని చెప్పి నేను చాలాసార్లు మాట్లాడటం. పోయినసారి దాదాపు 5 కోట్లు మొదలు తీసుకొచ్చినాం. తర్వాత 20 కోట్ల రూపాయలు TUFIDC తీసుకోవడం జరిగింది. దాంతో మనకు దాదాపు నాకు తీసినప్పటికైతే 85% పని టౌన్ లోపల మొత్తం పూర్తి అయిపోయింది. ఇక మిగిలింది కేవలం 10-15% పని మాత్రమే మన టౌన్లో మిగిలిపోయింది. ఈ 10-15% కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ కౌన్సిలర్స్ అందరితో కూర్చొని మరి ఇప్పుడు పెంచుదామా వద్దా అని అడుగుతాం. మీరు పెంచుదామంటే పెంచుదాం, వద్దు అంటే వద్దు. ఎందుకంటే మీరు మళ్ళా బాధ్యత తీసుకోవాలి. వాటి మనం ఎంత వీలైతే అన్ని గ్రామాలు కలుపుకొని మనం చేసుకునే ప్రయత్నం చేయాలి. బ్రహ్మాండంగా ఇవాళ నిజంగా కూడా
హుస్నాబాద్ పట్టణం ఇంత గొప్పగా చారిత్రాత్మకంగా ఒక పట్టణం ఇవాళ మనము న్యూఢిల్లీలో భారత రాజ్య ఎక్కడైతే న్యూఢిల్లీ క్యాపిటల్ ఉందో అక్కడ మనము పోయి అవార్డు తీసుకుంటాం అంటే ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించుకుంటాం. మామూలు విషయం కాదు. అందుకోసమే నేను మా కౌన్సిలర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాను, మీరందరూ వెళ్ళాలి. మీరందరూ అక్కడ అవార్డు తీసుకుంటే పోకపోవచ్చు, కానీ మీరందరూ కూడా చేయబట్టి అవార్డు వచ్చింది కాబట్టి ఈ సంతోషం మీరందరూ పంచుకోవాలి. ఆమె అవార్డు బయటకు ఇస్తాను తీసుకొని మీరందరూ ఫోటో దిగండి, అది మాకు సంతోషం. ప్రాణ చోట పేర్లు మీరందరూ కూడా తీసుకుని అవార్డు అని చెప్పి ఒక మంచి పేరు గుర్తింపు వస్తుంది. అందరూ కూడా ఒక యూనిటీగా ఒక టీం వర్క్ లెక్క పనిచేసినట్టు అవుతుంది. ఆ విధంగా చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నా మాట మన్నించి మీరందరూ కౌన్సిలర్స్ అక్కడికి వెళ్ళినందుకు నేను ఉద్యోగపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఒక మంచిగా ప్రవేశించి వెళ్ళి పోయి రావడం, మంచి అవార్డు తీసుకోవడం. అవార్డు తీసుకున్న తర్వాత మా మంత్రి గారి దగ్గరికి పోయింది, కేటీఆర్ గారి దగ్గరికి పోయింది. సార్ మాకి నిధులు కావాలంటే ఆయన కూడా సంతోషంగా తప్పకుండా ఎమ్మెల్యే గారు రాండి నేను ఇస్తా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా మరి మీ కౌన్సిలర్స్ అందరూ కూడా పంపించి ఎమ్మెల్యే గారు అని చెప్తే ఆయన కూడా అంటే మీరు అందరూ సార్ పంచుకున్నాడు మొత్తం అందరికి పంపించి కూడా అని చెప్పడం జరిగింది. ఇంత గొప్పగా మనం అంత కార్యక్రమం తీసుకుంటాం, అందరు సహకారం ఉండాలని చెప్పి తెలుసుకుంటే ఇప్పుడు మీరు ఏం పని చేస్తున్నానని నేను ఎమ్మెల్యే నేను ఒక్క మనిషికి అంతేనా కాదు. నేను ఏదైనా పని చేస్తున్నా అంటే అందరు సహకారం ఉంటేనే నేను పని చేస్తాను, లేకపోతే ఒక్క మనిషి నేను పని చేస్తాను. నా పని ఏంది, నేను పోయి ముఖ్యమంత్రి గారితో మంత్రులతో మాట్లాడి మనకు కావాల్సిన నిధులు తీసుకొస్తా. కానీ ఇక్కడ చేసేది ఎవరు పని అంతా నేను కాదు కదా చేసేది. చేసేదంతా కూడా ఇక్కడ ఉన్న వ్యక్తులు, ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న బాధ్యత తీసుకున్న వాళ్ళు చేయవలసిన పని. తప్పకుండా వాళ్ళందరూ కూడా చాలా మంచిగా నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఇవాళ హుస్నాబాద్ నియోజకవర్గం మీరు ఏ మూలకు పోయినా కానీ తెలంగాణలో కాదు యావత్ భారతదేశంలో ఏ మూలకు పోయినా కానీ హుస్నాబాద్ పట్టణం కానీ హుస్నాబాద్ నియోజకవర్గానికి ఒక మంచి పేరు, ఒక రికగ్నేషన్, ఒక విలువ వచ్చిందని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఈ విధంగా మంచిగా అభివృద్ధి చేసుకుంటే నాకు తెలిసిన వాటికైతే తెలంగాణలో ఉండే నెంబర్ 1 కాన్స్టిట్యున్సీ ఏంటంటే హుస్నాబాద్ నుంచి రాబోతున్నాను. చాలా రాబోతున్నాను. ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా కానీ మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ ఊరికైనా పోండి, అన్ని ఊర్లల్లో కూడా పాత బంగాలు గురగొడతాను, కొత్త బంగాలు కడతాను. ఇక్కడ మన దగ్గర కూడా చాలామంది అభివృద్ధి డెవలప్మెంట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అంటే చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతున్నారు. ఒకసారి వ్యవసాయ రంగంలో చూసుకుంటే వ్యవసాయ రంగంలో కూడా ఇదివరకు మనం ధాన్యం వడ్లు ఎంత పండించేది, ఇప్పుడు ఇవాళ మొన్నటి దాంట్లో కూడా ఈ వానాకాలం పంట ఎంత తీసినాం ఒకసారి లెక్కిస్తుంటే చాలా వ్యత్యాసం. దాదాపు 200 సార్లు 300 సార్లు పెరిగింది. ఇదివరకు మొత్తం నియోజకవర్గంలో ఒక మండలం తీసుకుంటే మండలంలో కూడా అతి కష్టంగా 50,000 క్వింటాలు వచ్చేది. అటువంటి ఒక్కొక్క మండలంలో కూడా 3,000 1,50,000 క్వింటాలు కూడా వచ్చింది, 300 క్వింటాలు కూడా రావడం జరిగింది. ఈ విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం బాగానే మంచిగా బ్రహ్మాండంగా. నేను మొదటికెళ్ళి ఒకటే చెప్పిన ఇదే డైస్ మీద అప్పుడు నేను గెలిచినప్పుడు నన్ను తిరుపతి రెడ్డి తర్వాత రాయన్న తర్వాత మన మిత్రులందరూ కూడా మాట్లాడమని నేను ఒకటే మాట ఓన్లీ మాట ఇప్పుడు నేను గుర్తు చేస్తున్న మాట, గౌరవెల్లి ప్రాజెక్ట్ అయితే మెట్టు ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గానికి సాగునీరు తాగునీరు తీసుకొస్తానికి ఏ కడుపైనా దొరుకుతా ఏ కడుపులైనా తలకాయ పడతా అని చెప్పాను. ఇవాళ అవన్నీ కూడా సాధికత వచ్చాయి. మిషన్ భగీరథ ద్వారా దాదాపు 161 గ్రామాలు, అదేవిధంగా 20 కౌన్సిలర్లు, వీటన్నిటి కూడా కొన్ని నల్లాలు రాకపోవచ్చు కానీ ప్రతి ఊరికి కూడా బల్క్ వాటర్ వచ్చింది. ఒక 13 గ్రామాలకు మనకు డిఫికల్టీ ఉంటే ఆ 13 గ్రామాలకు కూడా సంపులు కట్టించి మళ్ళీ మోటార్లు పెట్టించి సపరేట్గా కోయడ మండలం ఒకటి ఉన్న కొంతవరకు నీళ్ళపల్లి మండలం ఉంటే అవి కూడా క్లియర్ చేసి జరిగింది. ఇంకొక వారం రోజులప్పుడు ఆ పని కూడా మొత్తం కంప్లీట్ అవుతారని మీకు తెలియజేస్తున్నా. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా వచ్చారు. ప్రతి ఊర్లో కూడా 746 చెర్లను మనం మిషన్ కాకతీయ ద్వారా పునర్నిర్మాణం చేసుకున్నాం, పుడికలు తీసుకున్నాం, బ్రహ్మాండంగా కట్టుకున్నాం. వర్షాకాలంలో కూడా వర్షాలంతా పడేది ఉంటే ప్రతి ఒక్క బొట్టును ఒలిచి పట్టుకొని మన చెరువులలో నింపుకున్నాం. ఇవాళ ఏ చెరువు ఇచ్చినా కానీ బ్రహ్మాండంగా నింపున్నది ఇవాళ ఎక్కడ పోయినా. తద్వారా భూలోపల మన భూగర్భ జలాలన్నీ కూడా బ్రహ్మాండంగా పెరుగుడు జరిగింది. అగ్రికల్చర్ వ్యవసాయంగా తీసుకుంటే బ్రహ్మాండంగా వ్యవసాయం కూడా చాలా వరకు విస్తరణ అంటే చేసే భూమి యొక్క విస్తరణ పెరుగుడు జరిగింది. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే హుస్నాబాద్ నియోజకవర్గంలో సైదాపూరే కానీ, ఎల్కదుర్తే కానీ, బీదర్పల్లె కానీ, అక్కనపేట కానీ, హుస్నాబాద్ కానీ, కోయడే కానీ, చిగురుమాడ కానీ మనకు అయితేనేమో ఎర్రచెక్కనేలు ఉంది,
లేకపోతే నల్లరాయుడు కానీ మనకు సౌడు అనేది చాలా తక్కువ సౌడు మనకు బ్రహ్మాండమైన పంటలు పండే భూమి మన హుస్నాబాద్ నియోజకవర్గం ఉందని కూడా నేను తెలియజేస్తున్నా. ఇంత గొప్పగా ఉన్నప్పుడు మన పట్టణం కూడా ఇలా వాస్తవంగా చదువుకోవడానికి కానీ ఉద్యోగ పరంగా కానీ లేకపోతే అభివృద్ధి పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ అందరూ కూడా హుస్నాబాద్కి వస్తున్నారు. హుస్నాబాద్లో కూడా ఇల్లు కూడా నిర్మాణం చేసుకుంటారు. గౌరవ నిర్వాసితులు కూడా కొంతమంది వచ్చి ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసుకుంటారు. ఇంత మంచిగా అభివృద్ధి చెందుతున్న హుస్నాబాద్ తప్పకుండా ఇంకా అభివృద్ధికి రావాలి. ఇవాళ మనకు నేను మొదటిసారి కూడా చెప్పినప్పుడు మాటల్లో కూడా ఒకసారి చెప్పడం జరిగింది. హుస్నాబాద్ నుంచి ఏది కావాలన్నా కరీంనగర్కి వెళ్ళాలి, సిద్దిపేటకి వెళ్ళాలి, హన్మకొండకి వెళ్ళాలి, జనగాంకి వెళ్ళాలి. ఆ పరిస్థితి రాకుండా హుస్నాబాద్లో పడిన అన్ని మనం రావాలి అని చెప్పి మనం కోరుకోవడం జరిగింది. ఇవాళ దాదాపు 7 హాస్పిటల్స్ వచ్చినాయి. మొదటిసారి 2014లో కూడా ఎన్నైనా హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయా? నిజమైన డాక్టర్లు కూడా ఇక్కడ హాస్పిటల్ డాక్టర్లు ఉన్నాయా? లేరు. మెడికల్గా డాక్టర్లు ఇవాళ దాదాపు 6 డాక్టర్లు మనం రెగ్యులర్గా మనకు మార్చుకోవడం జరిగింది. 50 పడకల హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఆక్సిజన్ కూడా ఒక యూనిట్ ఇక్కడ శాంక్షన్ అయిపోయింది. అది కూడా రాబోతున్నది. రెగ్యులర్గా డాక్టర్స్ కూడా మంత్రి కూడా పెరగబోతుంది. దాని సైజు కూడా పెరగబోతుంది. బ్రహ్మాండంగా అభివృద్ధిలో పట్టుకొస్తున్నాం. ఇదే కాకుండా నీళ్ళ సంగతి మనం చెప్పిన మిషన్ ద్వారా బ్రహ్మాండంగా 2 ట్యాంకులు కట్టుకొని ఇక్కడ మొత్తం నియోజకవర్గంలో కూడా ఏ నియోజకవర్గంలో కూడా అంత వాటర్ స్టోరింగ్ కెపాసిటీ లేదు. కానీ మన నియోజకవర్గంలో మమదాపూర్ అవతల 75 లక్షల లీటర్ నీళ్ళు ఎప్పటికీ మనకు నీళ్ళు అవైలబిలిటీ ఉంటాయి ఇక్కడ డ్రింకింగ్ వాటర్. ఇంత గొప్ప మనం చేసుకున్నాం. ఎంత కూడా మీరు కనెక్టివిటీ రోడ్స్ తీసుకుంటే బ్రహ్మాండమైన కనెక్టివిటీ రోడ్స్ వచ్చినాయి. కేవలం లింకింగ్ రోడ్స్ మాత్రమే మనకు రావాల్సింది. పిఆర్ రోడ్స్ కూడా ఆ లింకింగ్ రోడ్స్ కోసం కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా లింకింగ్ రోడ్స్ కూడా తీసుకొచ్చుకుంటాం. నాకు తెలిసైతే గౌరవెల్లి ప్రాజెక్ట్ అయిన 2 సంవత్సరాల్లో పడి హుస్నాబాద్ అభివృద్ధిని ఎవ్వరు కూడా ఆపగలరు. బ్రహ్మాండంగా అభివృద్ధి కాబోతుంది. హుస్నాబాద్ పట్టణం కూడా పెరగబోతున్నది. బ్రహ్మాండంగా అభివృద్ధి కూడా కాబోతుందని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇవాళ ఒక్కసారి మనం ఆలోచిస్తున్నాం. 2013, 12, 13, 14 సంవత్సరంలో కూడా నేను రాజన్న తిరుపతి రెడ్డి గారు కొంతమంది పెద్ద మనుషులు అందరం గ్రామం తిరిగినప్పుడు నిజంగా చూస్తే మాకు అప్పుడు చాలా బాధే. ఎవరుండేది ఊళ్ళో? ఎవరుండేదంటే పెద్ద మనుషులు ఉండేది. 50 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, 45 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, 20 ఏళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరు మాట్లాడకపోయారు. ఇంకెవరు అంటే చిన్న అంబేడ పిల్లలు కానీ ఒక 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లలు మాత్రమే కనబడలేదు. ఇవాళ ఏ ఊరికి పోయినా కానీ బ్రహ్మాండంగా అందరు ఎక్కడెక్కడో పనిచేస్తున్నట్టు కూడా వచ్చి ఊళ్ళలో సెటిల్ అయిపోయింది. నీళ్లు ఉన్నాయి, 24 గంటలు కరెంట్ ఉన్నది, మనకు రైతు బంధు వస్తున్నది. రైతు అవసరమైతే ఎవరైనా రైతు అనుకోకుండా 60 సంవత్సరాలు కూడా చనిపోతే రైతు బీమా వస్తుంది. అది రకాల ఫెర్టిలైజర్స్ అని కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సీడ్స్ కూడా బ్రహ్మాండమైన సీడ్స్ అవైలబిలిటీ ఉన్నది. ఇంత బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. ఎవరైనా కానీ హుస్నాబాద్ పిల్లలను చదివించుకొని పోయి వ్యవసాయం తీసుకుని వచ్చేటట్టు పరిస్థితి ఏర్పడ్డది. అభివృద్ధిలో కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాం. కాకపోతే ఏంటంటే కొన్ని అనుకునే అని కావు, అవి కాకపోతే కాదు. అప్పుడప్పుడు కొన్ని ఆలస్యం అవుతుంటే కొన్ని ముందు జరుగుతుంటే బ్రహ్మాండంగా మొత్తానికి ఇదివరకు కంపేర్ చేసుకొని ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మన హుస్నాబాద్ నియోజకవర్గం ప్రత్యేకంగా హుస్నాబాద్కి బొట్టు లెక్క ఉన్న మన హుస్నాబాద్ పట్టణం బ్రహ్మాండమైన అభివృద్ధిలో కూడా ఉన్నది. మంచి అభివృద్ధిలో రావాలని కూడా నేను కోరుకుంటూ నా వంత సహకారం ఎప్పటికీ 100కి 100% 100% హుస్నాబాద్ అభివృద్ధిలో కూడా అదేవిధంగా పట్టణంలో కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ మనకు పార్టీలకు అతీతంగా పనిచేసుకుందాం, అభివృద్ధిలో కూడా ముందుకు సాగుదామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నేను ఇంకొక సబ్జెక్ట్ మీద మాట్లాడాలి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ కాబట్టి మాట్లాడాలి తప్పదు. ఇవాళ పరిస్థితులను తప్పుతో పట్టిస్తున్నానని చెప్పి మాట చెప్తున్నాను. ఎందుకు తప్పుతో పట్టిస్తారంటే 2007లో కూడా ప్రారంభమైన ప్రాజెక్టు కేవలం 2,10,000 రూపాయలు మాత్రమే ఎకరానికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 2014లో కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ ప్రాజెక్టు రావడం జరిగింది. అప్పటి వరకు దాని కెపాసిటీ ఏదవుతున్నదో ఎల్లమ్మ చెరువు ఎత్తున్నదో గద్దె ప్రాజెక్ట్ 1.14 టీఎంసీ మాత్రమే ఉంటుంది. దాంతో 1,06,000 ఎకరాలకు సాగు నడవదు. అంత చిన్న ప్రాజెక్టు నడుస్తుందా? నడవదు. అది ఎప్పటికీ మోటార్ పోయాలి, ఎప్పటికీ నీళ్ళు రావాలి. అది కూడా వరద కాలంలో కూడా పెట్టడం జరిగింది. వరద కాలం అంటే గోదావరి జిల్లాలో కూడా అటు మహారాష్ట్ర నుంచి ఎక్కువ వరద వచ్చేదంటే ఆ వరద కాలువ డైవర్ట్ చేసేసి హుస్నాబాద్ పట్టణానికి వస్తే, హుస్నాబాద్ లేకుండా వస్తే అక్కడికి వెళ్ళి పంపింగ్ చేసుకుంటే నీళ్ళు వచ్చే పద్ధతిలో ఉన్నట్టు ఎప్పుడు కూడా నీళ్ళు వచ్చే పద్ధతి లేదు. అటువంటి దానివల్ల 1.14 సరిపోదు. ఇది మనం ఎప్పటికి కూడా నిరంతరంగా ప్రాజెక్టులో నీళ్లు ఉండాలి, ఎప్పుడు కూడా కాలువలు కూడా ఎప్పుడు కూడా ఉండాలి, జీవకాలువ లెక్క ఉండాలని చెప్పే ఉద్దేశంతో
మరి ఈ యొక్క ప్రాజెక్ట్ని 8.23 టీఎంసీకి పెంచడం జరిగింది. 8.23 టీఎంసీ వచ్చినప్పుడు చాలామంది కూడా నిర్వాసితులు మా దగ్గరకు వచ్చింది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ మంత్రి హరీష్ రావు గారి దగ్గరికి అప్పుడున్న మంత్రివర్గం దగ్గర చాలా మంది తీసుకుపోవడం జరిగింది. వాళ్ళకు న్యాయం చేద్దామని చెప్పడం జరిగింది. కరీంనగర్ లోపల ఎప్పుడైతే సిద్దిపేట జిల్లాకి వెళ్ళదో కరీంనగర్ పోయినప్పుడు కరీంనగర్ కలెక్టరేట్లో కూడా 4,50,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పి 2015 కూడా చెప్పడం జరిగింది. కానీ 2015లో ఎప్పుడైతే 4,50,000 కోసం పెట్టిందో అప్పుడు కూడా కొంతమంది భూములు అప్పచెప్పారు. కానీ ఇంకా చాలా వరకు అప్పచెప్పేది ఉండే. మొత్తం 3,827 ఎకరాల్లో కూడా మొత్తం 3,027లో కేవలం 80 ఎకరాలు మాత్రమే ఇప్పుడు మిగిలింది. ఇంకా మిగతా అంతా కూడా ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ జరిగింది, దానికి పేమెంట్ కూడా అయింది. ఎప్పుడైతే కరీంనగర్ నుంచి మనం సిద్దిపేట పోయినామో సిద్దిపేట కలెక్టరేట్లో మాట్లాడినప్పుడు 1 ఎకరానికి 6,95,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. 6,95,000 రూపాయలు దాని మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ ఎప్పుడు తీసుకుంటే అప్పుడు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీకు R&R కాలనీ కావాలా లేకపోతే ప్యాకేజ్ కావాలని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు R&R ప్యాకేజ్ కావాలి, మాకు కాలనీ వద్దు అని చెప్పి అనడం జరిగింది. కాబట్టి డబుల్ బెడ్రూమ్స్ రాలే వాళ్ళకు. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్లస్ ప్యాకేజ్ ప్లస్ అంతా కూడా కలుపుకొని 8 లక్షల రూపాయలకు కుదించి 8 లక్షల రూపాయల ప్యాకేజ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మొత్తం నిర్వాసితుల ఇల్లు ఎంత ఉన్నాయి కదా అని చెప్పి ఒకసారి లెక్కేసి ఉంటే 937 ఇల్లు మాత్రమే ఉన్నాయి. అక్కడ 937లో కూడా 927 మంది ఆల్రెడీ 8 లక్షల ప్యాకేజ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక మిగిలింది ఎవరంటే 2007 నుంచి మనకు మొత్తం ప్యాకేజ్ రాలే కాబట్టి 2015లో కూడా 16లో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిర్వాసితులకు 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు 2 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి మాట్లాడుతూ ఆ 2 లక్షల రూపాయలు చెప్పిన అనేది ఉంటే అప్పుడు వాళ్ళు ఒప్పుకోకపోతే మొన్న కూర్చొని మొన్న దసరా వరకు టైం లైన్ పెట్టుకొని దసరా కన్నా ముందు ఆ దసరా రోజున కానీ 18 సంవత్సరాలు నిండా ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క వ్యక్తికి అంటే మహిళ కానివ్వండి పురుషుడు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా 6 లక్షల రూపాయలు చెప్పిన ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంతకన్నా ముందు మేము ఎప్పుడైతే లెక్కేస్తామో కేవలం 73 మంది మాత్రమే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉండేవి. కానీ మొన్న లెక్కేస్తే 344 మంది ఇవాళ దాంట్లో ప్యాకేజీలు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా 6 లక్షల రూపాయలు కూడా ఇస్తామని చెప్పి ఆల్రెడీ నిర్ణయించుకోవడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. దానికి వాళ్ళు అంగీకరించారు కూడా. ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మనం మిగతా భూమి ఎప్పుడైతే రావాలి అని చెప్పి మనం అన్నామో మిగతా భూమి కేవలం 200 ఎకరాలు మాత్రమే అంతకన్నా మిగిలిండే. వాళ్ళందరూ కూడా కూర్చోబెట్టి మీకు ఎంత కావాలి, మీకు ఎంత ఇస్తే బాగుంటుంది అని చెప్పంటే మల్లన్న సాగర్లో ఎంత ఇచ్చిండ్రు అంతే ఇవాళ మాకు అని చెప్పి అనడం జరిగింది. మల్లన్న సాగర్లో లాస్ట్ చేసిన పేమెంట్ 11 లక్షలు. 11 లక్షలకు ఇంట్రెస్ట్ కలుపుకుంటే కేవలం 12 లక్షల చిల్లర వస్తుంది. కానీ మనం గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి 15 లక్షల రూపాయలు ఎకరానికి కూడా ఇవ్వడం జరిగింది. 15 లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాత కూడా మరి 344 మందికి 6 లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాత కూడా మనం 10 మొదలు పెట్టాలి. ఎందుకంటే నీళ్లు అనేది ప్రాజెక్ట్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ మనకు పంపులు కావాల్సిన 3 పంపులు కూడా ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. కట్ట మూసేదంటే నీళ్ళు వస్తాయి, మీరు అందరూ కూడా వచ్చి సహకరించండి అని చెప్పంటే దాన్ని పొలిటికలైజ్ చేస్తాను, కేవలం పొలిటికలైజ్ చేస్తానికి ఈ ప్రాంత ప్రజలకు గోదావరి జిల్లాలో అందొద్దు అని చెప్పి రైతులకు అందొద్దు అని చెప్పి ఒక చెడు ఉద్దేశంతో నిర్వాసితులతో ఒక తప్పుతో పట్టించి నిర్వాసిత ద్వారా ఒక డొల్లి పెట్టించి ఒక అక్కర్లేని ఇష్యూని ఏదో ప్రజలకు వచ్చే అవసరం వచ్చే ఇష్యూ కాకుండా అవసరమైన ఇష్యూని పొలిటికల్గా ఏదో చేయాలని చెప్పే ఉద్దేశంతో దురుద్దేశపూర్వకంగా ఇవాళ మా నిర్వాసితులను మోసం చేస్తున్నారు. నిర్వాసితులను అందరూ కూడా అక్కర్లే కూడా రాజకీయంగా తిప్పుతున్నారు. ఇది కేవలం ఒక 8 నుంచి 10 మంది చేసే పని. 8 నుంచి 10 మంది చేసే పని. ఇంతమంది మొత్తం నియోజకవర్గంలో కూడా 106,000 ఎకరాలకు దాదాపు ఒకసారి లెక్క చూసుకుంటే అటు జనగాం జిల్లా నుంచి గన్పూరు, వేలేరు, ఇటు భీమదేవరపల్లి, హుస్నాబాదు, కోహెడ, అక్కనపేట మండలాలకు చిగురుమాడు మండలానికి పోయే నీళ్ళని కూడా మరి ప్రాజెక్ట్ కాకుండా ఆపుతున్నారు. కాబట్టి నేను నా విన్నపం ఒకటే, నేను ఎమ్మెల్యే లెక్క మీకు ఓన్లీ విన్నపం చేస్తున్నాను. నేను మీ అందరూ కూడా కోరుతున్నాను, దయచేసి మీరందరూ కూడా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మెట్టు ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గం గోదావరి జిల్లాలో ప్రతి బీడు భూమికి పాడాలన్న ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసిన తప్ప వేరే ఏం లేదు. నిర్వాసితులు నా హుస్నాబాద్ వాళ్ళకి బయట కాదు, వాళ్ళకి మేము ఎన్నడూ కూడా అన్యాయం చేయాలని చెప్పి ఎన్నడూ కోరుకోలేదు. ఎన్నడూ కూడా నేను కష్టపడలేదు, వాళ్ళు కష్టపెట్టలేదు. ఎక్కడికంటే అక్కడ వాళ్ళని పడిపోయినా, ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళిపోయినా, ఎక్కడికంటే అక్కడ మాట్లాడినా, వాళ్ళ తరఫు నుంచి కూడా మాట్లాడినా.
అన్ని రకాలు కూడా సహాయ సహకారం చేసుకుంటూ కూడా ఇవాళ ఏదో వాళ్ళు చేద్దాం అనుకుంటే మాత్రం దయచేసి మీరు అటువంటి పరిస్థితి తెచ్చుకోకండి. ఇవాళ ప్రభుత్వంలో కూడా మీకు మంచి పేరు ఉన్నది, నిర్వాసితులందరూ కూడా మంచి పేరు ఉన్నది, వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తున్న ప్రభుత్వం సహకరిస్తున్న మంచి పేరు ఉన్నది. అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు పర్వాలేదు, నాకు పార్టీతో సంబంధం లేదు. కానీ నిర్వాసితులు కూడా మంచి పేరు ఉన్నది, అది పని చెడగొట్టుకోవద్దు, అందరు సహకరించండి. అనవసరంగా మీరు లేనిపోని రాద్ధాంతంగా చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా గట్టిగా ఉంటాం. ప్రభుత్వం నుంచి ఏ వైఖరి చేయాలో ఆ వైఖరి చేస్తామో, ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే కేవలం మీకు 200 మంది కోసం 300 కోసం కాదు, ఇది 2,34,000 మంది జీవితాలతో ఆధారపడిన ప్రాజెక్ట్ కాబట్టి దీన్ని వదిలిపెట్టేది లేదు. తప్పకుండా కంప్లీట్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాజెక్ట్ తీసుకొస్తాం, నీళ్లు పోయిస్తాం, 1,06,000 ఎకరాలకు సాగుని కూడా ఇప్పిస్తామని చెప్పి మీకు తెలియజేస్తాను. సహకరిస్తే మంచిది, సహకరించకపోతే ఇక మేము చేసే పద్ధతి తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇప్పటిదాకా చాలా సహనంగా ఎవరు మాట్లాడినా కానీ ఏం మాట్లాడేది, గౌరవాన్ని ప్రాజెక్ట్ చేస్తలేరు, మాట్లాడలేరు, ఎప్పుడు చేస్తారు, ఏం చేస్తారు అని చెప్పి మాట్లాడారు. ఇక వాళ్ళు మాట్లాడే మాటలు మనం మాట్లాడితే మనం ఖరాబ్ అవసరం లేదు మాట్లాడు. మరి ఇవాళ ఎందుకు పోతాను అక్కడికి, ఎందుకు కూర్చుంటాను అక్కడ, ఎందుకు మాట్లాడుతాను అక్కడ? మరి గౌరవ ప్రాజెక్ట్ వాళ్ళకి కావాల్సిన చేసినాం కదా, మరి ఆ ముచ్చులు ఎందుకు మాట్లాడరు? వాళ్ళకేదో న్యాయం జరగలేదు, మాట్లాడుతారు. మరి మీరు ఉన్నప్పుడు మీరు కూడా కొంతమంది అధికారులు ఉన్నారా లేదా? ఉన్నప్పుడు మీరు సహకరించలేదు, మీరు చేయలేదు. ఇవాళ మీరు వచ్చి ఏదో చేస్తామని మాట్లాడితే అప్పుడు మీరు ఏం చేతగాలు చేస్తానికి మేము చేస్తానికి వస్తున్నామో మీరు వచ్చి అక్కడ కూర్చొని ఏదో తక్కువ అవుతుందని మాట్లాడుతూ అసలు మాట్లాడడానికి మీరు నోరెట్ వస్తుంది. మీరు ఒకసారి విస్మరించుకోవాలని కూడా నేను కోరుతున్నా. తప్పు కూడా ఎవరు కూడా నేను చెప్తాను, నిర్వాసితులు చేసేది తప్పు, నిర్వాసితులు తప్పుతో పట్టిస్తున్నారు, నిర్వాసితులను అనవసరంగా అక్కడనే రాజకీయ గుంపులకు గుంచుతున్నారు. దయచేసి అటువంటి పని చేయకండి. నిర్వాసితులు ఈ హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే, వాళ్ళని కాపాడుకునే బాధ్యత మా అందరి మీద ఉన్న, తప్పకుండా మేము అందరం వాళ్ళని కాపాడుతాము. అదే కాకుండా డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడడం జరిగింది. నేను ఇప్పుడే చెప్పిన 8 లక్షల రూపాయల ప్యాకేజీలో కూడా వాళ్ళు కావాలన్నప్పుడు వాళ్ళకి కోరినట్టు కోరిది ఇచ్చి జరిగింది. అయినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటే నేను వాళ్ళకు మాట కూడా ఇవ్వడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను, నాకు అలాట్ అయ్యిందను తప్పకుండా ఈ 344 యువకులకే కాకుండా 937 మందికి కూడా నేను నాకు వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇస్తాం మీకు అని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇంకేం కావాలని అడుగుతున్నాను వాళ్ళు. ఇంకెందుకు వాళ్ళు స్ట్రైక్ చేస్తారు, ఎందుకు వాళ్ళు గొడవ చేస్తున్నారని చెప్పి మేము మాట్లాడుతున్నాం. ఇది మీ అందరికీ అర్థం కావాలి. దయచేసి ప్రెస్లో కూడా మీరు రాయండి, ఇదంతా కూడా చెప్పండి వాళ్ళకి మనం ఏం చేస్తున్నారో చెప్పండి. ఇంత గొడవ చేసిన తర్వాత కూడా మరి రాజకీయంగా చూసుకోవాల్సుకుంటే మరి మేము కూడా చూసుకోవాల్సింది, మాకు కూడా అది చేయాలని అట్లా పోదనే ఉద్దేశంతో నేను సబ్జెక్ట్ తీసుకున్నాను. ఇంకోటి ఏం లేదు, దయచేసి ఈ ప్రాజెక్టు విషయంలో కూడా ఎవరు కూడా ఎక్కువ దీన్ని ప్రోత్సహించి నిర్వాసితులను ప్రోత్సహించి ప్రాజెక్టు రాకుండా చేయొద్దు. ఇది 1,06,000 ఎకరాలకు హుస్నాబాద్ నియోజకవర్గంలో పడిన రైతాంగానికి సంబంధించిన సమస్య. ఇది మెట్టు ప్రాంతమైన హుస్నాబాద్ సస్యశ్యామలంగా ఉండాలి, ప్రతి బీడు భూమికి గోదావరి జలాలు రావాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, వైస్ చైర్మన్ గారు అందరూ కూడా చాలా గొప్పగా మన దగ్గర పారిశుద్ధ్య కార్మికులు పనిచేసిన తీరుని, అదేవిధంగా స్వచ్ఛంగా మన స్వచ్ఛ సర్వేషన్లో కూడా మనం మొదటి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా అవార్డ్స్ వచ్చినందుకు ప్రత్యేకంగా కరోనా సమయంలో కూడా మా పారిశుద్ధ్య కార్మికులు చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా పనిచేస్తుంటూ వాళ్ళు నిజంగా కూడా వాళ్ళ యొక్క హెల్త్ను కూడా లెక్క చేయకుండా, ఆరోగ్యం లెక్క చేయకుండా పనిచేయాలి అని చేసింది. కాబట్టి కదా ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా మీరు ఒక శ్రేయస్సు కోరేటోని, మీరు మంచి మనలను కోరేటోని మీరందరూ కూడా ఇంత కృషి చేసినందుకు 100% మీకు అందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా పనిచేసి మన తప్పకుండా అభివృద్ధిలో కూడా ముందుకు సాగాలని చెప్పి అందరినీ కోరుకుంటూ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. జై తెలంగాణ. అన్ని సౌకర్యంగా గురించి అందరికీ సమాధానం అదేవిధంగా డి రవికుమార్ గారు ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ గారిని సన్మానించాల్సిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని కోరారు.
కాదమ్మా ఆగం 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 అమ్మా లే ఓకే అమ్మా భూలక్ష్మి ఓకే ఓకే బాతుల రేణుక గౌరుగుల తాళవేలి తిరుపతి డి నరేష్ తొందరవేలి దశరథం గడిపే పరశురాం గడిపే శ్రీకాంత్ ఓకే ఓకే మా భర్త తను మెట్రోకిమ్ అధినేత డాక్టర్ నివారణ చేయాలని ఒక సదుద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఓకే మేడం ఇక్కడ చూడండి ఒక్క సెకండ్ సార్ థ్యాంక్ యూ సార్ తర్వాత గడిపే ఎన్నయ్య దుగ్గిన రాజేశ్వరి Husnabad again, Telangana is the fastest mover city. Husnabad, Telangana. A big hand for Telangana, please. We will now begin the west. And finally, Husnabad again, Telangana is the fastest mover city. Husnabad, Telangana. A big hand for Telangana, please. We will now begin the west. Finally, Husnabad again, Telangana is the fastest mover city. Husnabad, Telangana. A big hand for Telangana, please. Finally, Husnabad again, Telangana is the fastest mover city. Husnabad, Telangana. A big hand for Telangana, please.